హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో లాస్ట్ వీడియో హల్దీ ఈవెంట్ ఎలా జరిగింది అని చూసేసారు కదా. ఇది నెక్స్ట్ హల్దీ వెన్స్డే జరిగింది. ఇది నెక్స్ట్ ఫ్రైడే రోజు వీడియో అనమాట. అంటే ఫ్రైడే రోజు ఏం జరిగిందంటే ప్రతానం, ఇంకా ఈవినింగే పెళ్ళి అనమాట. ఇంక నేనైతే హల్దీ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంకా ఇది ఫ్రైడే మార్నింగ్ అక్కడి నుంచే రెడీ అయ్యి ప్రతానంకి వెళ్ళిపోతున్నా అనమాట. అండ్ ఇంకా వీడియో స్టార్టింగ్ క్లిప్లో చూసారు కదా నాతో పాటు ఒక అక్కని. తను ఎవరంటే మమ్మీ వాళ్ళ పైన ఫ్లాట్లో ఉంటారు, వసంత అక్క. ఇంకా నేను వచ్చా అని చెప్పి నన్ను చూడ్డానికి కిందకు వచ్చారు. అండ్ ఇంకా ఆ రోజు ఫ్రైడే, శ్రావణ శుక్రవారం కూడా కదా, అందుకని ఇంకా మా మమ్మీ నన్ను ఎంటీ స్టమక్తో పంపించలేదన్నమాట. టీ పెట్టి టిఫిన్ పెట్టి పంపించింది, ఫ్రైడేతో ఏం తినకుండా వెళ్తావా అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసాను పెళ్ళింటికి. వచ్చేసరికి ఆల్రెడీ కొంచెం లేట్ అయ్యింది. అప్పటికే రమ్య వాళ్ళ అత్తగారింటి వాళ్ళు వచ్చి ప్రతానం స్టార్ట్ చేసేసారు. అండ్ అలా మంగళహారతి కూడా అయిపోయింది. సో అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఎవ్రీడే పెళ్లి కూతుర్ని చేస్తారు కదా. సో ప్రతిసారి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఇలా మంచిగా అమ్మవారి పాటలు పాడుతూ హారతిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు కదా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని లక్ష్మీనారాయణులు అంటారు. సో పెళ్లి కూతుర్ని సాక్షాత్తు అమ్మవారిగా అందరూ ట్రీట్ చేస్తారు కాబట్టి మంచిగా అమ్మవారి పాటలు పాడుతూ హారతిస్తారు. బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, వదిన అంటుంటే కొత్తగా ఉంది. వాళ్ళని నేను అక్క అని పిలుస్తుంటాను. అంటే మా సూర్య గారి వాళ్ళ సిస్టర్స్ అనమాట వాళ్ళిద్దరు, చిన్నక్క పెద్దక్క. అండ్ ఇక్కడ రమ్యకి ఫోటోషూట్ కూడా అయిపోతుంది ఇక్కడ. అండ్ ప్రధానం అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అత్తగారింటి వాళ్ళు పెళ్లి రోజు ముందు రోజు కానీ పెళ్లి రోజు అంటే పెళ్లి నైట్కి అవుతుంది అంటే ఇలా మార్నింగ్ వచ్చి తనకి మొత్తం రెడీ అవ్వడానికి కొంచెం కిట్లా ఉంటుంది కదా, పౌడర్, కాటుక, నెయిల్ పాలిష్, పారాని ఇస్తారు. ఇంకా దాంతోపాటు కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా తెస్తారు, ఒక 5 to 9 వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా. సో అదనమాట ప్రధానం. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళి ఊరేగింపు అనమాట. అంటే ఇంటి నుంచి రమ్యాని మండపంకి తీసుకెళ్ళిపోతున్నాం. సో అందరం కూడా మంచిగా శారీస్ చేంజ్ చేసుకొని బాగా రెడీ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా ఈ పెళ్ళి భారత్ అయితే తెలంగాణలో భారత్ అంటారు, మన ఆంధ్ర సైడ్ అంటే పెళ్ళి ఊరేగింపు అనుకోండి. సో ఇదైతే చాలా బాగా అయింది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా డ్యాన్స్ చేశారనమాట. అండ్ నేను కూడా డ్యాన్స్ చేశాను లాస్ట్లో. అంతమంది ఒకేసారి అక్కడ ఉండేసరికి నాకు డ్యాన్స్ వేయడానికి స్టార్టింగ్లో కొంచెం సిగ్గు అనిపించింది. బట్ ఇంకా లాస్ట్లో రా అని రిక్వెస్ట్ చేసేసరికి లాస్ట్లో కొంచెం డ్యాన్స్ చేశాను. ఫస్ట్ టైం అనమాట అలా అందరి ముందు డ్యాన్స్ చేయడం, బాగా అనిపించింది. అండ్ ఇంకా మండపంకి వెళ్ళిపోతున్నాం కదా. ఇది ఇంకా ఈవినింగ్ 4-4:30 ఆ టైం అనమాట. నైట్ 11కే పెళ్లి ముహూర్తం. సో ఇలా ఊరేగింపుకి వెళ్తున్నప్పుడు మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా హాఫ్ వే వరకు కూడా ఇలా పెళ్లి కూతురు కారు వెళ్తుంది కదా, వెనక అందరూ తోడొస్తారు. बच्चायो देख बने पड़ गए को बुझारगाने रासुंडे बल पड़ गए बल पड़ गए लेलो ना फोटो पेटे पछा बल पड़ गए
సో చూస్తున్నారు కదా మా వాళ్ళ డ్యాన్సెస్, ఇంకా చాలా డ్యాన్సెస్ ఉంటాయి ముందు ముందున. అండ్ ఇంకా వెళ్ళే దారిలో అక్కడ మా ఏరియాలో కృష్ణుడి గుడి ఉందన్నమాట, కృష్ణ టెంపుల్. సో అక్కడ టెంపుల్ దగ్గర ఆపితే కొంచెం దేవుడికి కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టేసుకొని అక్కడ కొంచెం సేపు అలా ఫొటోస్ తీశారు.
చేసుకుంటా అయిపోతుంది.
అలా మా డ్యాన్సులు అయితే అయ్యాయి. చాలా పిచ్చి పిచ్చిగా గెంతేస్తాం. ఏం సాంగ్స్ పెట్టినారో మేము ఏం డ్యాన్స్ చేస్తున్నామో కూడా తెలియలేదు. అలా ఈలోపు ఇంకా అబ్బాయి తరపు వాళ్ళు కూడా వచ్చేసారు ఫంక్షన్ హాల్ దగ్గరికి. సో ఇక్కడ వాళ్ళు వచ్చాక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అటు వియంకులు ఇటు వియంకులు ఇలా ఏదో తోరణం పైనుంచి వాటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దానిపైన ఆ వాటర్ ఒకరి మీద ఒకరు చల్లుకుంటారనమాట. ఇంకా తర్వాత అందరూ పానకం తాగుతారు. ఈ ముగ్గురిని మీరు కంప్లీట్గా ఈ డ్యాన్స్ చేస్తూనే చూసుంటారు కదా. వీళ్ళు ముగ్గురు ఎవరో కాదు, మా వదిన వాళ్ళిద్దరు ఉన్నారు కదా, అంటే ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు అనమాట. సిరి, గీతు, ఇంకా హర్ష అండ్ ఇంకా పెళ్ళికొడుకు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా మండపంలోకి తీసుకెళ్తారు. సో దీని తర్వాత వెడ్డింగ్ బ్లాగ్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా హల్దీ వీడియో లేదా పెళ్లి కూతుర్ని చేసే వీడియో, రిసెప్షన్ వీడియో చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాయి. సో ముందు నేను మా అన్నయ్య పెళ్ళి వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా. సో మా అన్నయ్య పెళ్ళి కంప్లీట్ నెల్లూరు స్టైల్లో అయిందనమాట. అది ఎందుకంటే మా సైడ్ కాబట్టి, మాది నెల్లూరు. అండ్ ఇక్కడ ఈ పెళ్ళి మా హస్బెండ్ సైడ్ వాళ్ళది కాబట్టి ఈ కంప్లీట్ పెళ్ళి అంతా కూడా వైజాగ్ స్టైల్లో ఉంటుంది. సో అన్నయ్య వీడియోస్కి అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, వ్యూస్ వచ్చాయి. సో ఈ వెడ్డింగ్ సిరీస్ని కూడా అందరూ డెఫినెట్గా చూస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే, నా వీడియోస్ కానీ నచ్చుతూ ఉంటే, సో డెఫినెట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక మంచి సపోర్ట్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.